ప్రపంచ రాజకీయాల్లో ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ ఉంది. ఏ దేశంలో ఎక్కువ ఆయిల్ ఉంటే అక్కడ ఎక్కువగా వార్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ ఇరాక్, లిబియా, సిరియా. ఇప్పుడు అదే ప్యాటర్న్ ఇరాన్ దగ్గర కూడా కనిపిస్తుంది. అమెరికా ఎందుకు ఇరాన్ మీద బాంబులు వేసింది? దీనికి న్యూక్లియర్ వెపన్స్ కారణమా, లేదా దాని వెనకాల ఆయిల్, పవర్, కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ఈ వీడియోలో మనం 7 పెద్ద రీజన్స్ అనలైజ్ చేయబోతున్నాం. రీజన్ నెంబర్ 1, నార్త్ కొరియా వర్సెస్ ఇరాన్. ఒక్క సింపుల్ క్వశ్చన్. నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా ప్రపంచానికి తెలిసేలాగా న్యూక్లియర్ టెస్ట్ చేసింది 2006, 2009, 2013, ఇంకా 2016, 17లో. అమెరికా నార్త్ కొరియా మీద బాంబులు ఎందుకు వేయలేదు? ఎందుకు ఫుల్ స్కేల్ వార్ చేయలేదు? ఆన్సర్ చాలా సింపుల్. నార్త్ కొరియా దగ్గర మేజర్ ఆయిల్ రిజర్వ్స్ లేవు, కానీ ఇరాన్ దగ్గర 130+ బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఇరాన్ దగ్గర టాప్ 4లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్నమాట. జియో పాలిటిక్స్ లో రూల్ చాలా సింపుల్. ఆయిల్ ఉన్న దేశం. రీజన్ నెంబర్ 2, వెనిజులా పెట్రో ఇంపీరియలిజం స్ట్రాటజీ. ఆయిల్ పాలిటిక్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది. వెనిజులా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం. అది ఎంత అంటే 300 బ్యారెల్స్ బిలియన్స్ కంటే ఎక్కువ. 2010లో యుఎస్ కంపెనీస్ వెనిజులా ఆయిల్ సెక్టార్ లో మేజర్ కంట్రోల్ తీసుకున్నాయి. ఆయిల్ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా యుఎస్ కార్పొరేషన్స్ బిలియన్స్ ఎర్న్ చేశాయి. అంతేకాదు వెనిజులా దగ్గరున్న గోల్డ్ రిజర్వ్స్ కూడా చాలా వరకు సీజ్ అయ్యాయి. ఇది జియో పాలిటిక్స్ లో ఒక స్ట్రాటజీ. దాని పేరే పెట్రో ఇంపీరియలిజం. దీన్ని తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ప్రపంచంలో ఆయిల్ రిసోర్సెస్ ఉన్న దేశాలను ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కంట్రోల్ చేయడం. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇరాన్ మీద అప్లై అవుతుందని అనలిస్టులు చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, యుఎస్ఏ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. డైలీ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే 14 మిలియన్స్ బ్యారెల్స్ పర్ డే. యుఎస్ఏ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ లో యుఎస్ఏ డామినెంట్ ప్లేయర్ కావడం. రీజన్ నెంబర్ 3, ఎప్స్టైన్ ఫైల్స్ డైవర్షన్ థియరీ. ఇంటర్నెట్ లో ఒక కాంట్రవర్షియల్ థియరీ క్యాల్కులేట్ అవుతుంది. 2026లో ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఫైల్స్ లో 150+ పవర్ఫుల్ నేమ్స్ ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. పొలిటీషియన్స్, బిలియనియర్స్, హాలీవుడ్ సెలబ్రిటీస్. మీడియా మొత్తం ఈ స్టోరీ మీద ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ ట్రెండ్ అయ్యింది. అయితే షాకింగ్ కోఇన్సిడెన్స్ ఏమిటి అంటే, ఫైల్స్ రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత యుఎస్ మిలిటరీ ఇరాన్ టార్గెట్స్ మీద బూమింగ్ ప్రారంభించింది. సడన్లీ న్యూస్ ఛానల్స్ లో టాపిక్ చేంజ్ అయ్యింది. వార్ కవరేజ్ డామినేట్ అయ్యింది. అయితే ఎప్స్టైన్ ఫైల్స్ సెర్చ్ ఇంట్రెస్ట్ 92% కి తగ్గిపోయింది అని అనలిస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది కమ్యూనికేషన్ స్ట్రాటజీలో ఒక కాన్సెప్ట్ మాత్రమే. స్కాండల్, ఆర్బిట్రేజ్. దీనికి మీనింగ్ క్లియర్ గా చెప్పాలి అంటే, ఒక స్కాండల్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మరో పెద్ద ఈవెంట్ క్రియేట్ చేయడం. ఈ థియరీ పూర్తిగా ప్రూవ్ కాలేదు, కానీ టైమింగ్ మాత్రం చాలా సస్పిషియస్ గా ఉంది. రీజన్ నెంబర్ 4, షిప్పింగ్ రూట్స్ కంట్రోల్. ఇరాన్ ప్రపంచానికి ఇంపార్టెంట్ అయ్యే మరో రీజన్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఇది పెర్షియన్ గల్ఫ్ లో ఉన్న నారో షిప్పింగ్ రూట్. ప్రపంచానికి సప్లై అయ్యే 20% ఆయిల్ ఈ రూట్ ద్వారా వెళ్తుంది. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఇంకా ఇరాక్ కు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇరాన్ దేశము ఈ రూట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ షిప్స్ ని బ్లాక్ చేస్తే గ్లోబల్ ఆయిల్ సప్లై క్రైసిస్ వస్తుంది. అందుకే యుఎస్ నేవీ ఈ రీజన్ లో పర్మనెంట్ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తుంది. అల్టిమేట్ గా యుఎస్ గోల్ ఏంటి అంటే, క్రూడ్ ఆయిల్ షిప్పింగ్ లేన్స్ ని సెక్యూర్ చేయడం. రీజన్ నెంబర్ 5, న్యూక్లియర్ హైపోక్రసీ. యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఇంకొక కంట్రీ ఉంది, అదే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దగ్గర ఎస్టిమేటెడ్ 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. కానీ యుఎస్ ఇజ్రాయెల్ మీద ఎందుకు శాంక్షన్స్ పెట్టలేదు? ఎందుకు న్యూక్లియర్ ఇన్స్పెక్షన్స్ డిమాండ్ చేయలేదు? దీనిపైన క్రిటిక్స్ ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో రూల్స్ అందరికీ సేమ్ గా అప్లై కావు. అలైస్ కి ఒక రూలు, ఎనిమీస్ కి మరొక రూలు. రీజన్ నెంబర్ 6, ప్రాక్సీ వార్ అండ్ సూపర్ పవర్ క్లాష్. ఇరాన్ ఒక దేశం కాదు, ఇది గ్లోబల్ అలయన్స్ లో ఒక కీ ప్లేయర్. ఇరాన్ రష్యా, చైనాతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషలీ ఎనర్జీ సెక్టార్ లో చైనా ఇరాన్ నుంచి హ్యూజ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేస్తుంది. రష్యా కూడా ఇరాన్ తో మిలిటరీ కోఆపరేషన్స్ పెంచుకుంది. అందుకే అనలిస్టులు చెప్తున్నారు, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఒక ప్రాక్సీ జియో పొలిటికల్ బ్యాటిల్. యుఎస్ఏ వర్సెస్ రష్యా, యుఎస్ఏ వర్సెస్ చైనా. సింపుల్ గా చెప్పాలి అంటే సూపర్ పవర్ కాంపిటీషన్. రీజన్ నెంబర్ 7, ద కార్పొరేట్ మాస్టర్ ప్లాన్. వార్స్ చాలా సార్లు గవర్నమెంట్ డెసిషన్ మాత్రమే కాదు, కార్పొరేట్ ఇంట్రెస్ట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బిజినెస్. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. లార్జ్ ఆయిల్ కార్పొరేషన్స్ మిడిల్ ఈస్ట్ రీసోర్సెస్ మీద యాక్సెస్ కోరుకుంటాయి. ఇరాన్ ఆయిల్ సెక్టార్స్ ఫుల్లీ నేషనలైజ్డ్ ఉంది.
ఫారిన్ కంపెనీస్ కి యాక్సెస్ లేదు. కానీ ఇక్కడ రెజిమ్ చేంజ్ జరిగితే ఆయిల్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి. అందుకే క్రిటిక్స్ అంటున్నారు, సమ్ వార్స్ నాట్ అబౌట్ డెమోక్రసీ, దే ఆర్ అబౌట్ రీసోర్సెస్ అండ్ బిజినెస్. రీజన్ నెంబర్ 8, యుఎస్ఏ గ్లోబల్ రూల్ ఫాలో చేయదు. యుఎస్ఏ ఓల్డ్ స్టేజ్ లో రూల్స్ ఎన్ఫోర్స్ చేసే కంట్రీగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ క్రిటిక్స్ ఒక పాయింట్ ని రైజ్ చేస్తారు. యుఎస్ఏ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయింది. లార్జ్ స్కేల్ ఆయిల్ డ్రిల్లింగ్ కంటిన్యూ చేస్తుంది. గ్లోబల్ పొల్యూషన్ కాంట్రిబ్యూటర్ లో యుఎస్ఏ టాప్ కంట్రీల్లో ఒకటి. అయితే అదే టైంలో ఇతర దేశాల మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. అందుకే క్రిటిక్స్ చెప్తున్నారు, గ్లోబల్ పాలిటిక్స్ లో రూల్స్ సెలెక్టివ్ గా అప్లై అవుతాయి. ఇరాన్ వార్ గురించి ఒక థింగ్ క్లియర్. అఫీషియల్ రీజన్ ఒకటి ఉంటే రియల్ రీజన్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఆయిల్ అండ్ షిప్పింగ్ రూట్స్, కార్పొరేట్ పవర్, సూపర్ పవర్ రైవల్రీ ఇవన్నీ కలిసి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ని షేప్ చేస్తాయి. జియో పాలిటిక్స్ లో వార్ రేర్లీ స్టార్ట్ ఫర్ వన్ రీజన్, దే స్టార్ట్ ఫర్ పవర్, మనీ అండ్ కంట్రోల్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోను ఒక లైక్ చేసి రిషికేశవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.